వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి కొండేపూడి నిర్మల గారి రచన మూడు ముళ్ళు ఒక హృదయం వింటారు. కనకదుర్గ పౌడర్ రాసుకుని మల్లెపూలు పెట్టుకుని ముస్తాబై గుమ్మంలో నుంచుంది. ఆ కుర్రాడిటే చూస్తున్నాడు. బండి చెడిపోయిందేమో ఈడ్చుకుంటూ పోతున్నాడు. చూపు బండి మీద లేదు, దుర్గ మీదుంది. దుర్గ విషాదంగా నవ్వింది. ఎందుకంటే ఆ కుర్రాడు తన అందం వంక అందరిలా ఆసక్తిగా చూడలేదు. అనుమానంగా చూసినట్టు అనిపించింది. అలా చూసినందుకు మనసు చివుక్కుమంది. ఒక్క నిమిషం ఆగండి! గుమ్మం దాటొచ్చి అతని వెంట నడిచి అడిగింది దుర్గ. ఆగాడు. ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకలా చూస్తున్నావని అడిగితే బావుండదని. నల్లా ఎప్పుడు బాగు చేస్తారు? నీళ్లు బయట నుంచి తెచ్చుకోలేక అవస్థ పడుతున్నాను అంది. నల్లా ఏమిటి? మీరు నన్ను చూసి ఎవరో అనుకున్నట్టున్నారు. అయితే మీరు సూర్యారావు గారి అబ్బాయి కాదా? సూర్యారావు ఎవరు? తెల్లబోయాడు. ఇంటి ఓనరు అంది చిరాగ్గా. ఏ ఇంటి ఓనరు? మతిపోయినట్టే చూశాడు. కనకదుర్గకి కావలసిందదే. తుప్పొదిలిపోయింది వేధవకి అనుకుని అప్పుడంది తాపిగా. సరేలేండి, సూర్యారావు గారి అబ్బాయి గోవిందరావులా కనిపిస్తేను. అబ్బాయి ఆగలేదు. చకచకా బండి తోసుకుంటూ వెళ్ళిపోయాడు. దుర్గ లోపలికి వెళ్ళి అద్దంలో చూసుకుని అనుకుంది. బానే ఉన్నానే, మరి వాడు ఎందుకని అలా అనుమానంగా చూశాడు? తెలిసిపోతోందా? అయ్యో అనుకుని కూలబడింది. పమిట కొంగుతో చెమట తుడుచుకుని మళ్ళీ గుమ్మం కనిపించేలా లోపలి అరుగు మీద కూర్చుంది. ఈ మధ్య ఎందుకో చెమట బాగా పడుతోంది. ఒకప్పుడు తన ఊరి గుమ్మంలో ఇదే పౌడర్ రాసుకుని మల్లెపూలు పెట్టుకుని భర్త కోసం ఎదురు చూసేది. క్యాంపులు అంటూ ఊళ్ళమ్మట తిరిగి నెలకోసారి దర్శనమిచ్చే ఆ భర్త ఇప్పుడు అస్సలే కనిపించడు. గతించి ఏడాదయింది. కాబట్టి అతని కోసం తను ఎదురు చూడక్కర్లేదు. చూస్తే గీస్తే చావు కోసమే ఎదురు చూడాలిట అత్తగారు చెప్పింది. ఒకే రోగంతో కొడుకు అంత చప్పున పోవడము, కోడలు ఇంకా ఆరోగ్యంగా ఉండడం ఆవిడికి చాలా కష్టంగా ఉంది. సాయంత్రం అయ్యేసరికి పనంతా పూర్తి చేసుకుని స్నానం చేసి తెల్లచీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని గుమ్మంలో నించునే అలవాటుకి 4 ఏళ్లుగా శరీరం కట్టుబడిపోయింది. కనకదుర్గకి ఎదురు చూడ్డం అంటే ఎందుకో ఇష్టం, అంతే. ఎదురుచూపులో ఆశ ఉంది, అవమానం లేదు. ఫలితంలో నిరాశ ఉండొచ్చు. ఎందుకా నుంచోవడం? మొగుడే లేకపోయాక మల్లెపూనేమిటి? చిచ్చి, అవ్వా, మన వల్ల కాదు, ఇది పరువు సమస్య అంటూ ఇంట్లో చాలా గలాటా కూడా అయింది. మొగుడి మీద ఏమాత్రం ప్రేమ లేని ఆడది కాబట్టే అలా ఏమీ జరగనట్టు ఉండగలుగుతోంది అనుకున్నారు. మరి అలాంటి దాని పోషణ ఎవరు చూస్తారు? ఆస్తి ఎందుకు ఇస్తారు? పొమ్మందామా అనుకున్నారు. అనుకున్న నెల్లోపలే ఏ కుట్రా బయటపడకుండా పగడ్బందీగా పంపేశారు. 2 ఏళ్ల వైవాహిక జీవితంలో పెంచుకున్న అనుబంధం ముక్కలైపోయినా తెంచుకోలేని అలవాట్లు కొన్ని మిగిలాయి. అందులో ఒకటి ఈ ఎదురుచూపు. అలాంటి అలవాటుతోనే కనకదుర్గ ఇప్పుడు గుమ్మంలో నుంచునుంది. అలా కాళ్ళు నొప్పెట్టేదాకా నుంచుని తను చూడ్డానికి ఎలా కనిపిస్తుందో ఎదుటివాళ్ల కళ్లల్లో చదువుతుంది. ఎవరైనా పోకిరి వేషం వేస్తే కోపగించుకుంటుంది. చూసి చూడనట్టు వెళ్ళిపోతే గాయపడిపోతుంది. అనుమానంతో కనుక చూశారో ఆవేశంతో వణికిపోతుంది. ఎలాగో అలా వాణ్ణి చవటగా నిరూపించి పంపుతుంది. తను చిత్రంగా ప్రవర్తిస్తున్నట్టు దుర్గకు కూడా అర్థమవుతూనే ఉంది. అర్థం కాకపోతేనే బావుండేది. అర్థమవుతున్న కొద్దీ అసహనం పెరిగిపోతోంది. అసహనం పెరగకూడదని డాక్టర్ చెప్పాడు. తప్పనిసరిగా అసహనానికి గురైతే ఏ మందు వేసుకోవాలో రాసిచ్చారు. ఆటో దిగిన వెంటనే వెతుక్కుంటే చీటీ కనిపించలేదు. ఎలా జారిపోయిందో తెలియడం లేదు. పర్సు దులిపింది, కట్టుకున్న బట్టలు దులిపింది. చీటీ పోయింది, ఇంక దొరకదు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, క్యూలో కూర్చోవాలి. ఆయన రకరకాల ప్రశ్నలతో సహనం తినేసి అప్పుడు మనశ్శాంతిగా ఉండడానికి పొడుగాటి చీటీ రాసిస్తాడు. ఆ చీటీతో దుకాణానికి వెడితే వాడు యగాదిగా చూస్తాడు. కళ్ళతో పక్కవాడికి సైగ చేస్తాడు. ఆ పక్కవాడు పెదవులు కదలకుండా ఏదో చెప్తాడు.
తను ఇదంతా ఏమీ తెలియనట్టు భరించాలి. లేకపోతే ఏదో కల్పించుకుని పోట్లాట వేసుకుని మనసు చల్లబరుచుకోవాలి. మెట్ల మీదుగా కాళ్ళు రెండు బార్లా జాపుకుని గోడ కానుకుని కూర్చుంది. తెల్లటి ఇస్త్రీ చీర మాసిపోతుందేమో అనుకుంది. కానీ మార్చడానికి బద్ధకం వచ్చింది. గోడ ఒత్తిడికి నలుగుతున్న మల్లెపూల వాసన. విషయం తెలిసిన రోజే అత్తగారు నగలు ఒలిచి తీసుకుంది. శవాన్ని కూడా ఒంటరిగా వదిలేయరు. తనని వదిలేశారు. ఆఖరి మరిది ముక్తసరిగా ఈ ఊరికి తీసుకొచ్చి ఇక్కడి గది అద్దెకి మాట్లాడి ఇంటి వాళ్ళకి 3 నెలల కిరాయి చేతికిచ్చి వెళ్ళిపోయాడు. స్నానం చేసొచ్చి చూస్తే బల్ల మీద క్యారీరు, ఒక కవరు కనిపించాయి. తెరిచి చూస్తే 10,000 రూపాయలున్నాయి. నించున్న పళంగా కూలబడిపోయింది. అదేమిటి? వైద్యం కోసం కదా వచ్చింది. వారం రోజులు ఉండి వెళ్ళిపోవడం కాదా? శాశ్వతంగా ఇక్కడే ఉండాలా అనుకునేసరికి కళ్ళు తిరిగాయి. లేచేసరికి మంచంలో ఉంది. కంగారు పడకండి, మనం అంతా ఒక్కటే. జబ్బు తగ్గాక ఇళ్ళకి వెళ్ళిపోతాం. అదేలేండి, వాళ్ళు రానిస్తేనే నవ్వింది ఒక నడి వయస్సు అమ్మాయి. జబ్బంటోందేమిటి? నా గురించి తెలిసిపోయిందా? ఆవిడికి కూడా అదే ఉందా అనుకుని భగవంతుడా అంటూ గట్టిగా ఏడ్చింది. అయ్యో, అలా ఏడవకండి, మనం ధైర్యంగా ఉండాలి, లేకపోతే మందులు పనిచెయ్యవు. కవరేదో ఇచ్చినట్టున్నారుగా, మా వాళ్ళకంటే నయమే ధైర్యం చెప్పింది. అప్పుడు గుర్తొచ్చింది కనకదుర్గకి. అన్నట్టు నా పొలము బ్యాంకు బ్యాలెన్సు ఏం తేల్చారు? ఆ మాటే కార్డు రాసి పడేసింది. ఎవరి దగ్గర నుంచి జవాబు లేదు. చూసి 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 ఇంటికెళ్ళి సూటిగా అడుగుదామనుకుంది. తను వెళ్ళిన రోజు ఆడబొడుచుకి నిశ్చితార్థం జరుగుతోంది. అంటే అసలు ఈ సంబంధం కుదిరినట్టు కూడా తనకు చెప్పలేదన్నమాట. నువ్వెప్పుడొచ్చావే? ఒంట్లో బావుందే? భుజం చుట్టూ చెయ్యేసి పెరట్లోకి తీసుకెళ్ళింది అత్తగారు. ఆడబొడుచు భయం భయంగా చూసింది. ఆ పిల్ల మెళ్ళో తన పెద్ద గొలుసు కనిపించింది. ఇప్పుడు నేను మీ మర్యాదల కోసం రాలేదు. నా పొలము బ్యాంకు బ్యాలెన్సు ఇప్పించండి, పోతాను. కాఫీ కప్పు పక్కకి తోసి మరీ అంది. అదేం మాట తల్లి, నువ్వేమన్నా పరాయిదానివా? నీ ఆస్తి ఎక్కడికి పోదు. అవతల్ని ఆడబడుచుకు పెళ్లివారు వచ్చి కూర్చున్నారు. ముహూర్తానికి టైం అవుతోంది. మా తల్లి కదూ, కాస్త ఓపిక పొట్టమ్మా. గడ్డం పట్టుకుని బతిమలాడింది అత్తగారు. ఆవిడ లౌక్యం బాగానే అర్థమవుతోంది. పరాయిదాన్ని కాకపోతే అలా వదిలేస్తారా? నేనేం తప్పు చేశానో చెప్పండి. ఉద్వేగం ఎక్కువై మాట జీరగా వచ్చింది. సరే సరే, ఇప్పుడు ఈ గొడవేమిటి? శుభమాన అవతల శుభకార్యం జరుగుతుంటే మామగారు ఏదో చెప్పబోయాడు. ఇంటి కోడల్ని నన్ను పిలవకుండా నిశ్చితార్థం చేస్తారా? ఎలా చేస్తారో చూస్తాగా, రానివ్వండి వాళ్ళని. అత్తగారి చేతులు విదిలించుకుని ముందు గదిలోకి దూసుకుని వచ్చేసింది కనకదుర్గ. అందరికీ వణుకొచ్చినట్టయింది. తను మా పెద్ద తోటికోళ్ళండి. బావగారు పోయిన దగ్గర నుంచి కొంచెం మతి సరిగ్గా లేదు, మందులు వాడుతున్నాం. పరిచయం చేసింది మరిది భార్య. దుర్గ ఏదో చెప్పబోయింది. కాని మాట నోట్లోంచి బయటకొచ్చే లోపు వచ్చిన వాళ్లల్లో చిన్నపిల్ల కుర్చీలోంచి దూకి పడ్డము, అందరూ హడావిడిగా ఆ పిల్లని సముదాయించడంలో పడిపోవడం జరిగాయి. ఇదే అదనుగా అత్తగారు, రా తల్లి, మందు వేసుకోలేదు కదా, ఓ ముద్ద అన్నం తిను, రా అమ్మ, పొద్దున్న కూడా ఏమీ తినలేదు అంటూ దుర్గ చెయ్యి పట్టుకు తీసుకెళ్ళిపోయింది. ఆమె ఆగదలుచుకోలేదు. చూడండి, వారంలోగా ఏ విషయమూ తేలాలి. వస్తాను. మళ్ళీ మోసంగాని చేశారో కోర్టుకైనా వెడతాను అంది స్థిరంగా. అత్తగారు గబగబా తల ఆడించి లోపలికెళ్ళిపోయింది. దుర్గకింక ఏం చేయాలో తోచలేదు. కల్లో నడుస్తున్నట్టు బయటకొచ్చి నడుస్తోంది. ఎంతలో ఎంత తేడా, ఎంత వంచన! ఏమి సాధించాలని వచ్చి ఏమి చూసింది తను? అర్థం కాలేదు. అమ్మగారో, ఆటో కావాలమ్మా. ఆటోవాడు వెంటపడ్డాడు. వద్దు అన్నట్టుగా తల ఊపింది. వాడంత దూరానికి వెళ్ళగానే అప్పుడు మళ్ళీ పిలిచింది. ఇదిగో నిన్నే, పిలిస్తే వినిపించదా? వెళ్ళమంటే వెళ్ళిపోవడమేనా అని ఎగిరింది. వాడు ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు, ఎక్కడికమ్మా? కనిపించటంలా? చేతిలో సూట్ కేసుతో ఇంకెక్కడికి పోతారు?
స్టేషన్కి పోనివ్వు. ఏ ఊరికమ్మా? వాడు వదిలేట్టు లేడు. గోదావరికి. సరేనా? ఇవాళ లేట్ అవుతుందమ్మా. బండి ఎక్కడో పట్టాలు తప్పిందని ఇందాక నా ఆటోలోనే ఇంటికెళ్ళారు ఒకళ్ళు అన్నాడు. దుర్గేమీ మాట్లాడలేదు. ఎటో చూస్తూ కూర్చుంది. కళ్ళు ఏడ్చినట్టుగా ఉన్నాయి. ఆటోవాడి మనసు కీడు శంకించింది. అమ్మా, ఇంట్లో చెప్పే వస్తున్నారమ్మా? ఆహా, ఇంట్లో వాళ్లే గెంటేస్తున్నారయ్యా. చాలా, ఇంకా ఏమైనా కావాలా? అక్కసు వెళ్ళగక్కింది. ఏం పని చేస్తారమ్మా? మాటల్లో పెట్టదలుచుకున్నాడు. ఇక్కడ ఆపు అని చివాల్న దిగిపోయి 50 రూపాయల నోటు చేతిలో కుక్కి చిల్లర తీసుకోకుండానే 4 అడుగులు వేసిందో లేదో. ఎక్కడికే దుర్గి, ఇటొచ్చావు? నీకు వరంగల్లో ఉద్యోగం వచ్చిందని మీ తోటికోడలు చెప్పిందిలే అంటూ తగులుకుంది అనసూయ పిన్ని. అమ్మో, ఈవిడా ఆవలించకుండానే పేగులు లెక్క పెడుతుందిగా అనుకోలేదు కనకదుర్గ. ఇవాళ అన్నిటికీ కలిపి కక్ష తీర్చుకోవాలనుకుంది. అంచేత, ఏమిటి పిన్ని, చిన్నపిల్లని పిలిచినట్టు దుర్గి ఏమిటి దుర్గి? కనకదుర్గా శ్రీవత్సల అనలేవు? కసురుకుంది. ఏమోనమ్మా, నాకు అవన్నీ తెలీదు. చిన్నప్పటి నుంచి ఇదే కదా అలవాటు. చిన్నపుచ్చుకుంది ఆవిడ పాపం. ఇప్పుడు దుర్గకి శాంతిగా అనిపించింది. అదే అంటున్నా, తెలుసుకోవాలి కదా. చిన్నప్పుడు ఉన్నట్టు కాలం ఇప్పుడుందా? అంతా మారిపోయింది, సర్వనాశనం అయిపోయింది. దుర్గకి ఏడుపు పొంగుకొచ్చింది. పిన్నికి ఏమీ అర్థం కాలేదు. కనకదుర్గకి ఎప్పటినుంచో అసలేమీ అర్థం కావడం లేదు. వ్యాధిగ్రస్తుల్ని అక్కున చేర్చుకోండి అని సమాచార స్రవంతి చెప్తోంది. కుటుంబాలు మాత్రం మనుషుల్ని తరిమివేస్తున్నాయి. దుర్గకి భర్త ద్వారా రావాల్సిన పొలము, బ్యాంకు బ్యాలెన్సు, నగలు రావడం లేదు. ఇచ్చిపోయిన వ్యాధి మాత్రం వడ్డీతో సహా ముదురుతోంది. ప్రేమించి చేసుకున్న పెళ్లి కాబట్టి అది వంకపెట్టి పుట్టింటి వాళ్ళు పలకరు. ప్రేమ కూడానా? ఇంకా నయం. ప్రేమ ఎక్కడుంది? ప్రేమ ఉన్నదైతే మల్లెపూలు పెట్టుకుంటుందా? పైగా ఆస్తి అంటూ వెంటపడుతోంది చూడండి. ఇంకా ఎక్కడ ఆస్తి? దాని మొగుడి రోగానికే అయింది కదా. అదెవరు పెడతారనుకుంటోందో. అత్తింటి వాళ్ళు ఎగ్గొట్టడం కోసం చూస్తున్నారలా. కనకదుర్గకి దేనికోసమైనా ఎదురు చూడ్డం అంటే చాలా ఇష్టం. అయితే ఇప్పుడు దేనికోసం ఎదురు చూడాలో తెలియడం లేదు. పిచ్చెత్తిపోతోంది. పిచ్చెత్తినట్టుగానే ప్రవర్తిస్తోంది. పాపం పిచ్చిది అనుకుంటున్నారంతా. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి కొండేపూడి నిర్మల గారు రచించిన కథ 3 ముళ్ళు 1 హృదయం విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.